చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువు లేని వాళ్ళ వరకు తరచూ వినిపించే ఒక పదం చేతబడి. ఎవరికైనా ఒక్కసారిగా జ్వరం వచ్చినా, ఇంట్లో గొడవలు అయినా, వ్యాపారం నష్టపోయినా ఇలాంటి అన్నిటికీ కారణం చేతబడి అని అనుకుంటారు. అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగా చేతబడి ఉందా, లేక ఇది మన భ్రమణ? మన దేశంలో చేతబడి అనే నమ్మకం చాలా పురాతనమైంది. పూర్వకాలంలో విజ్ఞానం లేకపోయినప్పుడు, వ్యాధుల కారణాలు తెలియనప్పుడు, మానసిక సమస్యలను అర్థం చేసుకునే పరిజ్ఞానం లేకపోయినప్పుడు, ఏదైనా చెడు జరిగితే దానికి ఒక కనిపించని శక్తిని కారణంగా భావించేవారు. అలా పుట్టిందే ఈ చేతబడి. నిజానికి మనిషికి అర్థం కాని విషయం ఏదైనా భయంకరంగానే మారుతుంది. చేతబడి అని నమ్మేవాళ్ళు చెప్పే కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇంటి ముందు పసుపు, కుంకుమ, నల్లకోడి, నిమ్మకాయలు, నల్లదారం కట్టారు, అందుకే మా అబ్బాయికి జ్వరం వచ్చిందని చెప్తారు. ఇవన్నీ విన్నాక మనకు మనసులో భయం నిండిపోతుంది. భయం పెరిగితే మన ఆలోచనలు మారిపోతాయి. అదే సమయంలో చిన్న వ్యాధి అయినా పెద్ద సమస్యలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చేతబడి అని నమ్మిన వ్యక్తి రోజురోజుకి బలహీనమవుతాడు. ఎందుకంటే అతని మనసులో ఒకటే ఆలోచన ఉంటుంది, నాకు ఎవరో చేతబడి చేసినట్టున్నారు అని. అతను మనసులో పెట్టుకున్న ఆలోచన వల్ల భయం, ఆందోళన, ముఖ్యంగా అనుమానం పెరిగిపోతాయి. చివరికి అతను తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవాల్సిన సమస్యను కూడా చేతబడి అని వదిలేస్తారు. ఇదే చాలా ప్రమాదకరం. చేతబడి అనుభవాల వెనుక సైకాలజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనినే నోసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే మనకు ఏదో చెడు జరుగుతుందని గట్టిగా నమ్మితే నిజంగానే మన శరీరం అలా స్పందిస్తుంది. భయం పెరుగుతూ కొద్దీ హార్మోన్స్ మారుతాయి, నిద్ర తగ్గుతుంది, జీర్ణశక్తి పడిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అప్పుడు చిన్న సమస్య కూడా మనకు పెద్దదిగా మారుతుంది. చేతబడి నిజంగా ఉందా అని అడిగితే, సైన్స్ ప్రకారం ఇప్పటి వరకు దానికి ఎలాంటి ఆధారాలు లేవు, ఎక్కడా నిరూపించబడలేదు. కానీ చేతబడి అనే నమ్మకం వల్ల జరిగే నష్టం మాత్రం నిజం. కుటుంబాలు విడిపోవటం, అమాయకులపై ఆరోపణలు, కొందరిని ఊర్లో నుంచి తరిమివేయడం, ఇవన్నీ మనం ఊర్లో చూస్తూనే ఉంటాం. ఎవరికైనా చేతబడి అని అనుమానం వస్తే ముందుగా ప్రశాంతంగా ఆలోచించాలి. ఆరోగ్య సమస్య అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సమస్యను అర్థం చేసుకోవాలి. అసలు నెగిటివ్గా మాత్రం ఆలోచించకూడదు. మనసు బలంగా ఉంటే ఏ నమ్మకం కూడా మనల్ని ఏమి చేయలేదు. చివరగా ఒక మాట, చేతబడి నిజమా కాదా అన్నదానికంటే చేతబడి అనే భయం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్నదే ముఖ్యమైన ప్రశ్న. మన భవిష్యత్తు మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానాన్ని ఎంచుకునే రోజే చేతబడి లాంటి ప్రభావాలు మన జీవితాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాయి.